రైలు ప్రయాణంలో ప్రపంచం మున్పెన్నడూ చూడని విప్లవానికి చైనా నాంది పలుకుతోంది. ఇప్పటికే గంటకు 501 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మాగ్లెవ్ రైళ్లతో రికార్డు సృష్టిస్తున్న చైనా ఇప్పుడు ఏకంగా శబ్ద వేగాన్ని ఛేదించే సూపర్సోనిక్ రైలును సిద్ధం చేస్తోంది. ఈ అద్భుతమైన రైలు పట్టాలెక్కితే కేవలం 30 నిమిషాల్లో 700 కిలోమీటర్ల పైగా దూరాన్ని అధిగమించవచ్చు. ఇది ప్రయాణ రంగంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సూపర్సోనిక్ రైలులో ఉపయోగించే ముఖ్యమైన సాంకేతిక విద్యుదయస్కాంత స్లిడ్జ్ వ్యవస్థ శాస్త్రవేత్తలు 1 టన్ను బరువు ఉన్న వాహనాన్ని విజయవంతంగా మాక్ 1 వేగంతో పంపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అంత వేగంతో ప్రయాణించేప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య షాక్ వేవ్స్. దీనివల్ల రైలు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ క్లిష్టమైన సమస్యను అధిగమించడానికి శాస్త్రవేత్తలు సాధారణ సెన్సార్లు సూపర్సోనిక్ వేగం వద్ద విఫలమవుతుండటంతో విద్యుత్ సరఫరాలో వచ్చే సూక్ష్మ మార్పులను వినడం ద్వారా వేగాన్ని ఖచ్చితత్వంతో అంచనా వేసేలా ఒక వ్యవస్థను రూపొందించారు. ఈ సూపర్సోనిక్ వేగాన్ని మన దేశ పరిస్థితుల్లో చూస్తే ప్రస్తుతం కాశీ నుంచి మధుర పుణ్యక్షేత్రాల మధ్య 713 కిలోమీటర్ల దూరాన్ని రైల్లో ప్రయాణించాలంటే కనీసం 11 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరాలంటే కూడా 12 గంటలు పడుతుంది. కానీ ఈ ప్రయోగం విజయవంతమైతే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం 28 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంటే విమానం కంటే కూడా వేగంగా. ఇది మన దేశంలో ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించి ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమివ్వగలదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ప్రయోగ దశలో ఉన్నప్పటికీ చైనా శాస్త్రవేత్తలు సాధిస్తున్న పురోగతి చూస్తుంటే భవిష్యత్తులో భూమిపై ప్రయాణం అంతరిక్షయానంలా వేగంగా మారబోతోందని అర్థమవుతోంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.